ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, భగవంతుడి స్టూడెంట్ను. స్వయం పరమాత్మ నా తండ్రి నన్ను చదివిస్తారు, జ్ఞాన మార్గాన్ని తెలియచేస్తారు. నేను ఆత్మ, సత్యమైన విద్యార్థిని. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో గాడ్లీ స్టూడెంట్గా అయ్యి ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 31/12/2024. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. తండ్రి ఏదైతే ప్రతిరోజు చదివిస్తారో ఆ చదువును ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. ఈ చదువు ద్వారానే లోపలి సంశయం దూరం అవుతుంది. మరి పరమాత్మ మనల్ని ప్రతిరోజు చదివించేదాన్ని జ్ఞాన మురళి అంటాం. ఈ మురళిని ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు. ఈ చదువుని ప్రతిరోజు చదివితే మనలోని సంశయాలు దూరం అవుతాయి. నిజంగా ఇది సరైన మార్గమేనా? నిజంగా నేను ఉన్నతంగా వెళ్తున్నానా? నిజంగా పరమాత్మ నన్ను చదివిస్తున్నారా? నిజంగా నేను ఒక గాడ్లీ స్టూడెంట్నా? ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోగలం. ప్రశ్న: తండ్రి హృదయాన్ని గెలుచుకునేందుకు యుక్తి ఏంటి? తండ్రి హృదయాన్ని గెలుచుకోవాలంటే ఎప్పటి వరకైతే సంగమ యుగం ఉంటుందో అప్పటి వరకు తండ్రి నుండి ఏది దాచిపెట్టకండి. తమ క్యారెక్టర్ పట్ల పూర్తి శ్రద్ధను వహించండి. ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగితే అవినాశి సర్జన్కి వినిపించండి. ఏదైనా పాపకర్మ జరిగితే పరమాత్మ మన తండ్రికి వెంటనే వినిపించాలి. అప్పుడు తేలికైపోతారు. డాక్టర్కి మొత్తం వినిపిస్తే కదా ట్రీట్మెంట్ కరెక్ట్గా చెప్తారు. సో నేను కూడా ఏదైనా మిస్టేక్ చేసినా అవినాశి సర్జన్కి వినిపిస్తే కదా మనం తేలిగ్గా అవ్వగలం. తండ్రి ఏదైతే శిక్షణ ఇస్తారో ఇదే వారు చూపించే దయా, కృప. మరి మనపైన మనం కృప చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పురుషార్థం చేసే పిల్లలే పరమాత్మ మన తండ్రి హృదయంలో ఉంటారు. మరి నేను ఆత్మ, నేను చేసే ప్రతి విషయాన్ని నా ప్రియమైన తండ్రికి వినిపించగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. కొత్త ప్రపంచం ఎంతో సుఖం ఉంటుంది, పాత ప్రపంచం ఎంతో దుఃఖం ఉంది. ఇప్పుడు ఈ దుఃఖం నుంచి దూరం చేసి సుఖంలోకి తీసుకెళ్లడానికి మన తండ్రి వచ్చారు. ప్రపంచమంతా అంటారు పరమాత్మకి నామరూపాలు లేవు అని అంటారు. కానీ మనకి తెలుసు వారి పేరు శివ, శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారి రూపం జ్యోతిర్బిందు స్వరూపం. మరి నేను ఆత్మ ఇప్పుడు తెలుసుకున్న విషయం, ఈ సంగమ సమయం పూర్తయి సత్యుగ స్థాపన జరగాల్సిందే. దుఃఖపు ప్రపంచం పూర్తయి సుఖపు ప్రపంచం రావాల్సిందే. స్వయం పరమాత్మ మనకి
ఈ వికారాలపైన విజయాన్ని పొందేటట్టు, సతో ప్రధానంగా అయ్యేటట్టు మనకొక దారిని చూపిస్తున్నారు. ఏ భారతదేశంలో అయితే కనకనాల్లో రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉంటారనే విషయం చెప్పారు, మనం అలాంటి పూజారుల నుంచి పూజ్యులుగా తయారు చేయటం పరమాత్మ పని. మరి ఈ రుద్రమాల కూడా ఈ ధారణ అనుసారంగా తయారైంది. రుద్రమాల ఒకటేమో రుద్రమాల, ఇంకొకటి రూండమాల. అంటే ఒకటి సోదరులది, ఇంకొకటి సోదరి సోదరులది. అంటే ఎవరైతే పరమాత్మని గుర్తించారో వారు ప్రతి ఒక్కరు సోల్ టు సోల్ సోదరులు అయితే, ఎవరైతే ప్రపంచమంతా భగవంతుణ్ణి రకరకాల రూపాల్లో ప్రే చేస్తున్నారో అది రూండమాల అయ్యింది. మరి నేను ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉండే ఒక చిన్న బిందువును, ఒక నక్షత్రాన్ని, ఈ శరీరాన్ని ధారణ చేసి అవినాశి జ్ఞాన రత్నాలను నాలో ఇముడ్చుకుంటున్నాను. కాకపోతే నా చేత మాయ అనుకోని పనులు చేయిచేస్తుంది. మరి నేను ఆత్మ ఈ శరీరంలో ఉంటూ పాత్రను చేస్తూ నేనెంత జాగ్రత్తగా నా పైన నేను అటెన్షన్ పెడుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నా తండ్రికి వెంటనే వినిపించగలగాలి. ఇదొక అద్భుతమైన డ్రామా. ఈ డ్రామా గురించి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సో అందుకనే బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఈ విషయాలను మీరు గుద్దిలో కూర్చొని పెట్టండి. ఇప్పుడు ఏ సమయం? సంపాదన చేసుకునే సమయం. ఈ సంపాదన సమయంలో నాకు సాక్షాత్కారాలు కావాలి అని అనుకున్నా కూడా దానివల్ల ఏ ఉపయోగం లేదు. నేను కేవలం నా తండ్రి హృదయం పైన కూర్చునే అర్హతను తీసుకోగలుగుతున్నానా లేదా అనే విషయం మీద నేను అటెన్షన్ పెట్టాలి. ఇదే ధారణలో బాబా చెప్పారు, ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే వాటిని విని విననట్లుగా ఉండండి. చెడు వినకండి. సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నిటినీ సహనం చేయండి. సుఖ దుఃఖాలు ఈక్వల్ గా చూసుకోవాలి. అవమానం పొగడ్తలను కూడా ఈక్వల్ గా సహించాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని వినట్టుగా వదిలేసి తండ్రిని అగౌరవపరచకూడదు. అంటే మురళిలో మనకి శ్రీ మతం, శ్రేష్టమైన మతం లభిస్తుంది. దాన్ని నేను ఎప్పుడు బాబాకి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఎప్పుడు ఉండకూడదు. మాయ దెబ్బ నుండి నాకు నేను రక్షించుకోవాలి. నేను ఆత్మ అశరీరిగా అవుతాను అనే అభ్యాసాన్ని కూడా చేయాలి. వరదానం, తండ్రి సమానంగా దయాత హృదయులుగా అయి అందరినీ క్షమించి స్నేహాన్ని ఇచ్చే మాస్టర్ దాత భవ. నేను ఆత్మ నాలో దయా భావనను ఎంతవరకు ఉంచుకున్నాను చెక్ చేసుకోవాలి. ఏ విధంగా తండ్రి దయార్థ హృదయుడు, అలాగే నేను కూడా మాస్టర్ దయార్థ హృదయులుగా ఉండాలి. దయార్థ హృదయులుగా ఉన్నట్లయితే సర్వుల కళ్యాణాన్ని నేను చేయగలను. నేను ఆత్మ మాస్టర్ స్నేహ సాగరుడను. ఈ వర్తమాన సమయంలో నేను ఆత్మ ప్రతి ఒక్కరికి స్నేహం ఇచ్చే అవసరం ఎంతగానో ఉంది. సో మాస్టర్ దాతగా అయి ప్రతి ఒక్కరికి స్నేహాన్ని, ప్రేమను, గుణాలను ఇవ్వాలి. కానీ ఎవ్వరూ నా నుంచి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. స్లోగన్, తీవ్ర పురుషార్థిక అవ్వాలనే కోరిక ఉన్నట్లయితే కోరిక ఉన్న చోట మార్గం తప్పక లభిస్తుంది. సో ఈ రోజు మురళి యొక్క స్వమానం తీసుకుందాం. నేను మాస్టర్ దాతను. ప్రతి ఒక్కరికి ఇచ్చే చేతులతో ఉంటాను, కానీ తీసుకునే చేతులతో కాదు.
ओके, चलो रिलैक्स। ओम शांति। నేను ఆత్మ మాస్టర్ దయాత హృదయుడను. దయా భావన ఉంచుకునే వారిని ప్రతి ఒక్కరికి శాంతి, ప్రేమ, ఆనందం, గుణాలు, శక్తులను ప్రసాదించే వారిని నేను ఆత్మ మాస్టర్ దయాసాగరుడను. నేను ఆత్మ ప్రతి ఒక్కరిని క్షమించే వారిని ఆత్మనైన నాలో ఎంతటి క్షమా భావన ఉంది. ప్రతి ఒక్కరిని ఎంతో స్వచ్ఛంగా, ప్రియంగా, శుద్ధంగా చూసుకునే వారిని నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నిస్వార్థ భావన కలిగిన వారిని I, the soul, the master donor, I always try to donate happiness, peace, love, and caring to every other soul. For the next few seconds, I realize the importance of myself. I'm the tiny point of light in the middle of this forehead. I'm the one experience the unlimited detachment from my father. I am the point of light. Experience the detachment. I am the point of light. Experience the closeness towards my father. Hey, Father, thank you so much for showing me the path of connectivity, positivity, and caring. I always try to follow your path and be a great donor. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true connectivity of my Father. Take powerful vibrations from the Father. Spread such vibrations to every part of this body and be a detached observer. Om Shanti.